అంగన్వాడీలకు ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. ఎస్మా జారీ చేసిన వెనక్కి తగ్గకుండా అంగన్వాడీలు నిరసనకు దిగడంతో తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ రోజుతో అంగన్వాడీలకు డెడ్ లైన్ పెట్టింది. సాయంత్రంలోగా విధుల్లో చేరాలని అంగన్వాడీలకు మెసేజ్లు వస్తుండటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలు సాయంత్రంలోపు సమ్మె విరమించకపోతే తీవ్ర చర్యలుంటాయని ఆల్రెడీ ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. ఎస్మా ఇప్పటికే ఎస్మా జారీ చేస్తుంది. ప్రస్తుతం అంగన్వాడీలు మాత్రం తమ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామే కానీ తమ డిమాండ్ నెరవేర్చే వరకు మేము ఉద్యమం ఆపేది లేదంటూ వారు చెప్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రస్తుతం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ వర్మ జరుగుతారు. వర్మ, ఏం జరిగే అవకాశం ఉందనుకోవాలి? సాయంత్రం 5 గంటల వరకు టైం ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఒకవేళ తమ డిమాండ్ నెరవేర్చకపోతే మేము ఆపేది లేదంటూ అంగన్వాడీలు చెప్తున్నారు. సో ఏం జరగచ్చు? ప్రస్తుతం ఏం చెప్తున్నారు అంగన్వాడీలు? సతీష్, ఏదైతే అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కఠిన చర్యలకి అయితే పూనుకున్నదని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈరోజు డెడ్ లైన్ పెట్టి ఇప్పటికే ఎస్మా ప్రయోగం జీవో నెంబర్ 2 జారీ చేయడం, అటు తర్వాత ప్రస్తుతం మరిన్ని కఠిన చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రంలోగా విధులకు హాజరు కాకపోతే రేపటి నుంచి సిడిపిఓ ద్వారా నోటీసులు జారీ చేసి అటు తర్వాత సస్పెన్షన్కి దారితీసే పరిస్థితులు అయితే లేకపోలేదు అని ప్రభుత్వం తీసుకునే చర్యలను బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా అయినా సరే ఎన్నికలకు ముందు ఏదైతే అక్కా చెల్లెమ్మ అంటూ హామీలు ఇచ్చి ప్రస్తుతం ఆ హామీలు నెరవేర్చు బాబు అని అడుగుతూ ఉంటే మీ బిడ్డ అని చెప్తున్నాడు తప్ప మిగతా వాళ్ళకి అందరికీ అంగన్వాడీలు నోట్లో మాత్రం మట్టే కొట్టాడని చెప్పి ప్రస్తుతం వాళ్ళు ఎస్మా ప్రయోగించిన కాంచి దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తొలుత ఎన్నికల్లో అంగన్వాడీలకే ప్రత్యేక పెద్దపీట వేస్తాం, సంక్షేమంలో మిమ్మల్ని ముందుంచుతామని చెప్పినటువంటి జగన్ ప్రభుత్వం పూర్తిగా కూడా ప్రస్తుతం వాళ్ళపై కఠిన వైఖరినే ప్రస్తుతం ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం 28 రోజులుగా అంగన్వాడీలు తమ పోరాటాన్ని శాంతియుతంగా నిరసన రూపంలో తెలియజేస్తూ ఉన్నారు. 28 రోజుల పాటు ఈ నిరసన కొనసాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రిలే నిరాహార దీక్షలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెకి సంబంధించినంత వరకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది, అరెస్టుల పరవాంది, బెదిరింపులకు పాల్పడింది. అయినా సరే చిట్ట చివరికి అత్యవసర సేవల కిందకి రానటువంటి అంగన్వాడీల పట్ల ఎస్మా కూడా ప్రయోగించింది. అయితే ఈరోజు తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవ్వకపోతే పూర్తిగా కూడా వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించే అధికారం కూడా ఎస్మా చట్టం ప్రకారం అయితే ప్రభుత్వానికి ఉంది. కానీ మీరు ఏది ప్రయోగించినా సరే మా సమ్మె మాత్రం విరమించమని చెప్తున్నారు. ఇప్పుడు అంగన్వాడీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఈరోజు డెడ్ లైన్, రేపు నోటీస్ ఇచ్చేస్తాం ఖచ్చితంగా ఆల్రెడీ ప్రభుత్వం ప్రిపేర్ అయ్యి ఉంది. ఇప్పటికే ఎస్మా ప్రయోగానికే మీరు చాలా నిరసన మరింత చేసిన పరిస్థితి. ఇప్పుడు ఏంటి మీ భవితవ్యం ఏంటి? ఏం చేయబోతున్నారు? ఈరోజు ఎస్మా ప్రయోగించారండి. మాకు రేపు 9వ తారీఖు అలాగా డెడ్ లైన్ అని మేడంలు మెసేజ్ పెడతా ఉన్నారు. అయితే ఇలాంటి ఎస్మాలు ఎవరి మీద ప్రయోగిస్తారన్నది ముఖ్యమంత్రి ముందుగా తెలుసుకోవాలి. మేము ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు గుర్తించి మమ్మల్ని మా మీద ఎస్మా ప్రయోగించారంటే ఒక అర్థం ఉంటుంది. ఏమీ లేనిదే అత్యవసర సేవల్లో ఉన్న వాళ్ళకైతే ఎస్మా ప్రయోగిస్తారు. మేము అత్యవసర సేవల్లో కాదు కాబట్టి మాకు మీద ఎస్మా ప్రయోగించడం పని లేదు. ఆయన ఎన్ని ప్రయోగించినా, ఎన్ని అస్త్రాలు, కర్ణుడు సాగు ఏదో 100 కారణాలు అన్నట్టు మాకు ఎన్ని ప్రయోగాలు చేసినా గానా మేము దేనికి కూడా అదరము బెదరము కూడా ఇదే సమ్మెను ఇలాగే కొనసాగిస్తూ ఉంటామండి. ఎందుకంటే ఆయనకి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, వీళ్ళని ఎలాగోలా చేయాలి, వీళ్ళని బెదరగొట్టాలి, టెండర్ నుంచి తొలగించాలని అనుకుంటున్నారు. మేము దేనికి తగ్గమండి, తగ్గేదే లేదు. అలాగే గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకి సేవలు అందట్లేదు, ఇది అది అంటున్నారు. ఈరోజు ఆయన తెలుసుకోవాలండి. ఎందుకంటే మాకు వచ్చిన స్టాకు, పాలు, గుడ్లు అన్నీ కూడా ఆ సెంటర్లో కుళ్ళిపోతూ ఉన్నాయి. ఏదో సచివాలయం స్టాఫ్ని తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి మీరు ఇచ్చేయండి అంటే వాళ్ళు ఏం చేయడానికి రెడీగా లేరండి, చేస్తలేదు కూడా. సెంటర్ తాళాలంటే బదగొట్టగలిగారు కానీ మా వృత్తి మేము చేసే పని వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎలా చేస్తారండి? ఏంటి కష్టాలైనా నష్టాలైనా మేమే చేస్తాం. ఏ పనికైనా మేము అన్నీ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మాకు ధరలకు అనుగుణంగా మాకు శాలరీ పెంచండి అయ్యా, అలాగే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా గ్రాడ్యుటీ ఇవ్వండి అని అడుగుతున్నాం. అవి మా న్యాయమైన కోరికలు ఇవి. మేము ఏమైనా అన్యాయంగా వెళ్ళట్లేదండి, మేము న్యాయంగానే అడుగుతున్నాము. ఎవరో కొంతమంది వీళ్ళని బెదిరించి కొన్ని పార్టీలు వీళ్ళని ఎలా రోడ్డు మీద కూర్చోబెడుతున్నారు, అలాగే వీళ్ళకి ఇది అది అని చెప్పంటున్నారు. మేము ఎవరి మాటలు నమ్మేది లేదు, చేసేది లేదు, ఎవరి గురించి మేము కూర్చోట్లేదండి. మా కొడుకు మంట కొద్ది మేము కూర్చుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రాత్రి బొత్స సత్యనారాయణ గారు అన్నారండి మన మంత్రి గారు, ఏమనంటే
5 సంవత్సరాలకు ఒకసారి శాలరీ పెంచుతారు, ఇప్పుడు కంగారు లేదు, మీకు రేపు 9వ తారీఖు నుంచి వచ్చి జాయిన్ అయిపోండి, లేదంటే మిమ్మల్ని అందరూ కూడా తీసేస్తామంటున్నారు. తీసేనామండి. ఎంతమందిని తీసేస్తారు, అలా ఎంతమందిని వేసుకుంటా ఉంటారు? సమస్య పరిష్కారం అది కాదు. పెద్ద పెద్ద నాయకులుగా ఉంటే వాళ్ళకి తెలియాలి, విషయం ఏంటో తెలియాలి, ముందు విషయాన్ని గ్రహించుకొని చెప్పాలి. అందుకని ఎంతమంది వేస్తారో ఎంతమంది వేస్తారు. 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతామంటే మమ్మల్ని 2019లో జగనన్న గారు వచ్చినప్పుడు 1000 రూపాయలు పెంచారు, ఏదో ముష్టి 1000 రూపాయలు. 1000 రూపాయలు ఇచ్చారండి, ఎక్కువ ఇచ్చేయలేదు. అప్పటికి మేము 10,500 తీసుకుంటా ఉన్నాం జీతం. 1000 రూపాయలు పెంచితే 11,500 అయింది. 11,500 జీతం ఇదంతా మేమే పెంచాము అని పేపర్ ప్రకటనలు, టీవీ ప్రకటనలు ఇలా ఇస్తూ ఉన్నారు. జీతం మేము ఎప్పుడు తీసుకున్నాం? 10,500 ఆల్రెడీ ప్రభుత్వం రన్ అవుతున్న ముందు ప్రభుత్వం రన్ అవుతున్నదో తీసుకున్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ కంటే అదనంగా పెంచాను, ఒక 1000 పెంచారండి. అప్పటి నుంచి ఇప్పటికి మాకు 5 సంవత్సరాలు అయిపోతుంది. ఎలక్షన్కి డేట్ అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోతుంది. ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది, ఎలక్షన్ ఇచ్చేస్తారు. మరి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ సమస్యలన్నీ మీరు రోజు చేస్తానన్నారు, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రోజు నుంచి డ్యూటీకి జాయిన్ అవుతారా? రేపు నోటీసులు ఇస్తే ఉద్యోగాలు పోయే పరిస్థితి ఉంది, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు దీని మీద ప్రభుత్వంపై ఇంకా ఎటువంటి ఒత్తిడి ఏమైనా పెంచుతుందో ఏం చేస్తారు? మేము అల్టిమేట్ కూడా జారీ చేశారండి, దాన్ని తిరస్కరించాము. ఎస్మా జారీ చేశారు, తిరస్కరించాము. ఇంకా మాకు ఏమన్నా ఇస్తే నోటీసులు ఇచ్చినా ఏమి ఇచ్చినా మేము అసలు ఆ నోటీసులు తీసుకునేదే లేదు, సమాధానం చెప్పేదే లేదు, సింపి బయట పారేయడమే చేస్తామండి. ఇంకా మేము ఈ సమ్మె తగ్గేదే లేదు, మేము తగ్గం కూడా. ఈ విధంగా ప్రభుత్వం చెప్తా ఉన్నామండి. మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఒకవేళ నిజంగా నోటీస్ ఇస్తే, సస్పెన్షన్ చేస్తే, మిమ్మల్ని డిస్మిస్ చేసి కొత్త వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ సచివాలయ సిబ్బందిని ఏదో తాత్కాలికంగా పెట్టుకుని రన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు నిజంగా అదే జరిగితే ఏంటి మీ పరిస్థితి అసలు? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలండి, ఎంత అల్టిమేటం చేసినా, ఎన్ని జీవోలు పెట్టినా అంగన్వాడీ ఉద్యోగం ఎవరో తరం కదండి. ఎవరిని ఏ డిపార్ట్మెంట్ని కూడా పెట్టి చేయించలేడైనా సచివాలయాలతో తలాలు పాల్గొట్టించారు. కానీ మా డ్యూటీ చేయగలుగుతున్నారండి. వర్కరు హెల్పరు కూడా ఉదయం 8:30కి వచ్చి సెంటర్కి 4 గంటల వరకు ఉంటారు సెంటర్లో. ఆ డ్యూటీ చేయించాలండి. ఆ డ్యూటీ చేస్తే పగలగొట్టిన అర్థం ఉంటుంది. డ్యూటీ కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా ఏం అందాలో పోషకారం అది అందుతుంది. కానీ అది ఏమీ చేయకుండా మేము అల్టిమేటం 5వ తారీఖున అల్టిమేటం చేసాము, తర్వాత ఎస్మా 2 ఉపయోగించాము. ఇంక ఈ రెండాటిలో కూడా మీరు ఏమీ లొంగలేదు. మీరు వచ్చేయండి, 9వ తారీఖునే మీకు డెడ్ లైన్. 9వ తారీఖున ఆయన డెడ్ లైన్ పెట్టినా మా ఉద్యోగాలు ఆయన వేయడానికి మేము కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్తులమండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మేము. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక భాగం అంతే అండి మేము. ఈయన ఎవరండి ఉద్యోగాలు తీయడానికి? మా ఉద్యోగాలు తీయడానికి ఈయనకి ఏంటి పని? ఈయన ఏమైనా అంగన్వాడీల పట్ల ప్రేమ అంటే ఈయన ఏమనుకుంటాడు అంటే అండి, అంగన్వాడీ ఓట్లు మాకు అవసరం లేదనుకుంటాడు ఈయన. అంగన్వాడీ టీచర్ ఓట్లు వద్దు, అంగన్వాడీ టీచర్ కుటుంబస్తులు ఓట్లు వద్దు. కానీ ఆయన ఒక్కసారి పెద్ద మనసు చేసి ఆలోచిస్తే అంగన్వాడీ కుటుంబాలు కలిపి 6 లక్షల ఓట్లు, రాష్ట్రం మొత్తం మీద 6 లక్షల ఓట్లు ఉన్నాయండి. 6 లక్షల ఓట్లు వద్దా ఆయనకి? అంగన్వాడీ వాళ్ళు మేము ఆయనకి వద్దా? మరి ఎందుకు ఈయన ఆలోచిస్తున్నాడు? ఆ ఆలోచనలన్నీ సలహాలు ఎవరిస్తున్నారో సలహాదారులకి నమస్కారం. ఆ సలహాలు మంచిగా ఇచ్చి అంగన్వాడీలకి సమస్య అన్నీ పరిష్కరించాలని మేము కోరడం జరుగుతుంది. ఇది ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 104,000 మంది అంగన్వాడీలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ వాళ్ళందరూ కుటుంబ సభ్యులతో కనపడితే పూర్తిగా కూడా 6 లక్షల పైబడి ఈ అంగన్వాడీలు వర్కర్స్ అండ్ హెల్పర్స్ అయితేనో పూర్తిగా కూడా ఓట్లపై ప్రభావం ఖచ్చితంగా చూస్తాం. ఏదైతే అన్ని సామాజిక వర్గాలకి సంక్షేమం అంటూ కూడా సీఎం జగన్ చాలా వరకు బటన్ నొక్కి అందరికీ సంక్షేమ పథకాలు కొన్ని సామాజిక వర్గాలకి కొంతమందికి అయితే ఇస్తున్న పరిస్థితుల్లో అంగన్వాడీలు మాత్రం పూర్తిగా కూడా వాళ్ళని పక్కన పెట్టేసి కనీస అవసరాలు తీర్చడానికి, ముఖ్యంగా కనీస వేతనం తెలంగాణలో ఏదైతే వేతనం ఇస్తామో తొలుత హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చమని, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గతంలో ఇచ్చినటువంటి దాని ప్రకారం గ్రాట్యుటీ పెంచాలని చెప్పి ప్రాథమికంగా ఈ 2 ప్రధానంగా అయితే అడుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి మాత్రం ప్రభుత్వం అయితే రాలేదు. పూర్తిగా కూడా ఉద్యోగస్తులపై ఎస్మా ప్రయోగం, ఈరోజు డెడ్ లైన్ ఇవ్వడం, రేపటి నుంచి నోటీసులు జారీ చేసి అటు తర్వాత వాళ్ళని విధుల నుంచి తప్పించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. దీన్ని మేము ఒప్పుకోము, పోరాటం చేస్తానంటాం. సమ్మె ఆపేది లేదు. అంగన్వాడీలు ఈ సమ్మె ఎన్ని రోజులు ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా నిరసన అయితే కొనసాగుతుందని అంగన్వాడీలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.